అంటే వరుసగా దాడి జరిగితే ఎవరైనా అలాగే ఆలోచిస్తారు కదా మరి. అవి న్యాచురల్ గా దాడి చేశాయో లేక ఎవరైనా కావాలనే చేయించారో నేను త్వరలోనే కనిపెడతాను. ఈ దాడుల వెనక ఎవ్వరున్నా సరే వదిలిపెట్టను. అనవసరంగా ఈ టాపిక్ బయటకు తీసుకొచ్చాను. ఆ సంగతి మాకు వదిలే మనోహరి. ఈ విషయం బాగీతో పిల్లలతో నువ్వు ఎప్పటికీ డిస్కస్ చేయకు. బై ది వే మనోహర్ గారు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? అంటే ఆ పక్షులు జంతువులు మీ మీద కూడా దాడి చేయొచ్చేమో. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికేం తెలుసు. సారు తలుచుకుంటే క్షణాల్లో సాక్ష్యాలు బయటకు వస్తాయి. ఆ టైం రావాలంతే. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా గురించి తెలిసిపోయినప్పటి నుంచి రాతోడు ఇండైరెక్ట్ గా నాతో ఆడుకుంటున్నాడు. అమ్మోర్ ఎంక్వైరీ స్టార్ట్ చేసి నా దగ్గరికి చేరుకునే లోపు బాగిని బిడ్డని ఇంటి గడప దాటించాలి. దాటిస్తా. ఈ బిడ్డ జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం 7 ఏళ్ల పాటు ఉంటుంది. మీరు ఎక్కడున్నారు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. కాదు అని కలిసుంటే కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాతోడ్ సార్, భాగి వాళ్ళు వెళ్ళి చాలా టైం అయింది, ఇంకా రాలేదు. నాకెందుకో టెన్షన్గా ఉంది. టెన్షన్ ఏం అక్కర్లేదు సార్, వచ్చేస్తారు. ఇంకొంచెం సేపు చూసి రాకపోతే మనమే బయటకు వెళ్దాం. సార్, మిస్ అమ్మ వాళ్ళు వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళావు బాగి? అది గుడికెళ్ళి వస్తున్నా అండి. మిస్సమ్మా, నాకేం కాలేదు, ఏడోకు. అదే ఏడుపు కాదే, నీకు శాపం. నిన్ను వదిలి వెళ్ళిపోవాలని బాధే. మిస్సమ్మా, మేమే ధైర్యంగా ఉన్నాము, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏంటి మిస్ అమ్మా ఇది? మాకు ధైర్యం చెప్పాల్సి నువ్వే ఇలా ఏడుస్తే ఎలా? అమ్ము సేఫ్ మిస్ అమ్మా, తను బానే ఉంది. అవును మిస్సమ్మా, నేను బాగున్నాను. అయినా నువ్వు బుజ్జమ్మ ఉండగా నాకేమవుతుంది చెప్పు? నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇక నుంచి నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానారు. మనం కోల్పోయిన క్షణాలు మళ్ళీ ఇలా తండ్రి కూతురు రూపంలో వచ్చాయి. ఈసారి మనం దూరం కాము, ఎప్పుడు ఇలాగే దగ్గరగా ఉంటాం. చంబా, బాగా బాగానే భయపడుతున్నట్టుంది. మరి
నువ్వు చెప్పింది పంతులు గారు పొల్లు పోకుండా చెప్పారు. మా అమ్మ పోయాక నువ్వు మమ్మల్ని అమ్మలా చూసుకున్నావు మిస్సమ్మ. ఇప్పుడు అమ్మ కూడా బొచ్చమ్మలా తిరిగి వచ్చింది. మీ ఇద్దరు ఉంటే మాకు ఆ దేవుడు కూడా అక్కర్లేదు. బాగి నీతో ఉండదే, నీ మాటలతో దాని గుండె పగిలిపోతుంది. అవును మిస్సమ్మ, ఆ దేవుడైనా అడిగితేనే వరం ఇస్తాడు, కానీ నువ్వు మేము అడక్క ముందే మాకేం కావాలో ఇస్తావు. మా కోసం అమ్మవయ్యావు మిస్సమ్మ.